హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి తయారు చేసిన మెటీరియల్లో ఒక పార్ట్ ఇది, ఒక లెసన్ 8th క్లాస్ చాప్టర్ 2. ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియో చాప్టర్ 1. సో ఈ మెటీరియల్ గురించి ఏమన్నా సందేహాలుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. సో పాయింట్ టు పాయింట్ చూద్దాం. టాంజానియా దేశం ఆఫ్రికాలో ఉంది. సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. భూమి లేదా నేల. భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే ఉంది. ఈ కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా లేవు. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. భూమి వాతావరణాల విశిష్ట లక్షణాల్లో గల తేడాల కారణంగా ప్రపంచంలోని వివిధ భూభాగాల్లో జనాభా విస్తరణ అనేది వివిధ రకాలుగా ఉంది. కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. మైదానాలు, నదీలోయలు, వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభాని కలిగి ఉంటాయి. సల్జ్బర్గ్ ఆస్ట్రియాలోని 4వ అతిపెద్ద నగరం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్లోని పాయింట్ ఇది. భూ వినియోగం. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలైన అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీన్నే సాధారణంగా భూ వినియోగం అంటారు. భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. భూ వినియోగం అనేది జనాభా, సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు. ప్రైవేట్ భూమి వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. ప్రభుత్వ భూమి ప్రజలందరి ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. ఉదాహరణ, గ్రామాల్లో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడం. పై కారణం వల్ల ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా అంటారు. జనాభా మరియు వారి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ భూమి లభ్యత పరిమితంగా ఉంది. భూమి నాణ్యత కూడా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. భూములను పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య, గృహ సముదాయాలను నిర్మించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించడం ప్రారంభించారు. ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలుగజేస్తుంది. వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం, కొండచర్యలు విరిగిపడటం, నేలకోత, ఎడారీకరణ మొదలైన ప్రధాన సమస్యల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. భూ వనరుల సంరక్షణ. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు, అటవీ భూములు, వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీశాయి. ఈ రెండింటి విధ్వంసానికి దారితీశాయి. పెరుగుతున్న జనాభా మరియు వారి అవసరాలు. భూమి అనబడే సహజ వనరుని కోల్పోయే ప్రమాదాన్ని ఇది సృష్టించింది. ప్రస్తుత భూక్షీణత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నియంత్రించడం, పశువులను అతిగా మేపడాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టి భూవనరులను సంరక్షించవచ్చు. నేలలు లేదా మృత్తికలు. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల లేదా మృత్తిక అంటారు. నేల భూమితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. భూస్వరూపాలు
నేలల రకాలను నిర్ణయిస్తాయి. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. శిలాశైథిల్యం అంటే వాతావరణంలోని మార్పుల వల్ల జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ శిలాశైథిల్యం. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వల్ల సారవంతమైన నేలలు ఏర్పడతాయి. 1 సెంటీమీటర్ మృత్తిక లేదా నేల తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. సో నేల స్వభావం ఇది మాతృశిల. దీని గురించి మళ్ళీ మనం కింద చూస్తాం. ఇది శైథిల్యం చెందిన శిలా పదార్థం. ఇది ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల. ఇది పైపొర, హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర. సో వీటి గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ కింద ఉంటుంది. సో కొండ చర్యల గురించి చూద్దాం. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడటాన్ని కొండ చర్యలు విరిగిపడటం అంటారు. కొండ చర్యలు తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఏర్పడతాయి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవించవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడటం వల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. తీవ్రమైన పేలుడు కారణంగా ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగిపడడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోవచ్చు. మృత్తికలు లేదా నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం. నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడటానికి పట్టిన సమయం అనేవి ఇతర కారకాలు. ఈ కారకాలనేవి ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి భిన్నంగా మారుతుంటాయి. సో మృత్తిక, నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు. సో ఆ అంశాలేంటో చూద్దాం. మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. భౌగోళిక స్వరూపం ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటుని నిర్ణయిస్తాయి. వాతావరణం ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటుని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. కాలం నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. వృక్ష, జంతు జీవావరణం హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తాయి. నేల క్షీణత లేదా మృత్తికా క్రమక్షయం. మృత్తికా క్రమక్షయం, నేల కోత అనేవి మృత్తిక లేదా నేల అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. మానవ సహజ కారణాలు ఈ మృత్తిక క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు వంటివి ఇందుకు ఉదాహరణలు. నేల క్షీణత సంరక్షణ పద్ధతులు మల్చింగ్. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది మల్చింగ్ అనేది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. నెక్స్ట్ కాంటూర్ బారియర్స్. వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారు. నెక్స్ట్ రాక్ డ్యామ్. కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం కోసం రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్ లేదా సోపాన వ్యవసాయం. ఏటవాలు ప్రాంతాల్లో బెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. అంతర పంటలు.
ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసల్లో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. భారతదేశంలో ఉన్న మృత్తికా రకాలు నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, పర్వత మృత్తికలు. ఇవన్నీ కూడా భారత్లో ఉన్న మృత్తిక రకాలు. నీరు ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలం 4/3 లేదా 3/4 నీటిచే కప్పబడి ఉంది. పై కారణంచే భూమిని నీటి గ్రహం అంటారు. దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. ఈనాటికి మహాసముద్రాలు భూమిపై 3/2 2/3 ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. సముద్ర జలం ఉప్పగా ఉండటం వల్ల మానవ వినియోగానికి అనుకూలంగా లేదు. మంచినీరు భూమిపై 2.7% మాత్రమే ఉంది. ఈ మంచినీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్, పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. ఇవి మనకు అందుబాటులో లేవు. కేవలం 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. ఈ 1% నీరు భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలు కాదు. భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటుంది. దీన్ని నీటి చక్రం అంటారు. 1975లో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఉంటే అది 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది. సో 3850 ఉండగా 1975లో ఈ యూసేజ్ అనేది 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్కి పెరిగింది సంవత్సరానికి. సో CUKM అంటే క్యూబిక్ కిలోమీటర్. బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. మానవులు ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణ వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి. సో వీటిల్లో నీటి వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల మంచినీటి కొరత ఏర్పడుతోంది. దీనివల్ల నీటి వనరులు తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం జరుగుతోంది. ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు. పట్టణవాసి రోజువారీ నీటి వినియోగం ఒక వ్యక్తికి రోజుకి లీటర్లలో ఎంతో చూద్దాం. త్రాగడానికి మరియు వంట కోసం తక్కువ వినియోగిస్తాడు. త్రాగడానికి 3 లీటర్లు, వంట కోసం 4 లీటర్లు, స్నానానికి 20 లీటర్లు, కాలకృత్యానికి మరియు బట్టలు ఉతకడానికి ఎక్కువ వినియోగిస్తాడు 40 లీటర్లు, వంట పాత్రలు శుభ్రం చేయడానికి 20 లీటర్లు, మొక్కలకు పెట్టడానికి 23 లీటర్లు, మొత్తం 150 లీటర్ల నీటి వినియోగాన్ని ఒక పట్టణవాసి ఉపయోగిస్తాడు. నీటి లభ్యత సమస్యలు. మంచినీటి కొరత ఉన్న దేశాలు మరియు ప్రాంతాలు ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ USA, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం మరియు ఆస్ట్రేలియాలో మంచినీటి కొరత ఉంది. ఋతువులు లేదా వార్షిక వర్షపాతం లేదా నీటి కొరత వల్ల నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 125,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాల్లోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. నీటి సంరక్షణ. నీటిని కలుషితం చేసే ప్రధాన కారణాలు మురుగునీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యవసాయం, పారిశ్రామిక వ్యర్థాలు. ఇవన్నీ కూడా నీటిని కలుషితం చేసే ప్రధాన కారణాలు. నైట్రేట్లు, లోహాలు, పురుగు మందులు నీటిని కలుషితం చేస్తాయి. ఈ రసాయనాలు
చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు. ఇవి నీటి ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. పరిశ్రమల నుండి బయటకు వదలకముందే ఈ వ్యర్థాలను శుద్ధి చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడం. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం తగ్గుతుంది. ఈ పద్ధతి ఉష్ణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరం. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఈశాన్య భారతంలోని చాలా ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. వెదురుతో బుట్టలు, కుర్చీలు, దీపస్తంభాలు తయారు చేస్తారు. పట్టుని మల్బరీ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి సేకరిస్తారు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ కూడా జీవావరణంలో భాగం. జీవావరణం అనేది శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం కలిగి ఉంటుంది. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీన్నే పర్యావరణ వ్యవస్థ అంటారు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. వృక్షాలు కలపను ఇస్తాయి, జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి, పంటల సాగుకు అవసరమైన నేలలను సంరక్షిస్తాయి, భూగర్భ జలాలను నిల్వ చేస్తాయి. ఈ పనులన్నీ వృక్షాలు చేస్తాయి. వృక్షాలు మనకు పండ్లు, కాయలు, జిగురు, ఔషధాలు, కాగితం మొదలైనవి అందిస్తాయి. జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులు. ఇవి పాలు, మాంసం, ఉన్ని ఇస్తాయి. తేనెటీగల వంటి కీటకాలు తేనెను ఇస్తాయి. పుష్పాల పరాగ సంపర్కంలో సహాయం చేస్తాయి. ఇవి పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రాబందుల వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు. రాబందులు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. జంతువులు చిన్నవైనా పెద్దవైనా పర్యావరణ సమతుల్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. డైక్లోఫెనాక్. బ్రహ్మకమలం జ్వరాలను నయం చేయడానికి ఉపయోగించే ఒక ఔషధపు మొక్క. సో ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్. బ్రహ్మకమలం ఉంది, ఔషధపు మొక్క అని. సహజ వృక్ష సంపద విస్తరణ. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాల వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లోని మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ధ్రువ ప్రాంతాల్లో గల టండ్రాల్లో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం కోసం అడవులు నరికివేయబడి పంట భూములుగా మార్చబడ్డాయి. ప్రపంచంలోని అటవీ భూమి క్రమంగా తగ్గుతోంది. నీలి కింగ్ఫిషర్ లేదా బ్లూ కింగ్ఫిషర్ ఆసియాలో కనబడుతుంది. పర్టిక్యులర్గా ఇది భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియా అంతటా ఉంటుంది. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ. అడవులు జాతీయ సంపద. అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉండి పర్యావరణాన్ని నియంత్రిస్తాయి. వాతావరణంలో మార్పు, మానవ చర్యల కారణంగా మొక్కలు, జంతువులకు ఆవాసాలుగా ఉన్న అడవులు
తరిగిపోతున్నాయి వాతావరణంలో మార్పు మరియు మానవ చర్యల కారణంగా. వీటి ఫలితంగా అనేక రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి. అటవీ నిర్మూలన, నేల కోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్పిచ్చు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం లాంటివి ఈ వనరులు అంతరించడానికి కొన్ని సహజ మానవ కారకాలు. వేట కారణంగా కొన్ని రకాల జాతులు గణనీయంగా తగ్గిపోయాయి. చర్మాలు, గోళ్ళు, దంతాలు, కొమ్ములు, ఈకలు మొదలైన వాటిని సేకరించడం కోసం జంతువులను వేటాడటం వల్ల ఇవి అంతరిస్తున్నాయి. ఉదాహరణ పులి, సింహం, ఏనుగు, కృష్ణ జింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి. సో కృష్ణ జింక పిక్చర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. వీటిని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, రక్షించాల్సి ఉంటుంది. కృష్ణ జింకకు రక్షణ అవసరం. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడవచ్చు. అన్ని రకాల జాతుల సంఖ్య సరిగ్గా ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యం ఉంటుంది. ప్రజలకు సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. భారతదేశంలో సింహాలు, పులులు, కృష్ణ జింకలు, నెమళ్లను చంపడం చట్టరీత్యా నేరం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసిస్ అనే అంతర్జాతీయ సంస్థ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. నేషనల్ పార్క్ ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడ్డ ప్రాంతం నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఇది ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఈ పార్కులో ఏనుగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ ఇది. సిఐటిఈఎస్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసిస్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశ్యం అంతర్జాతీయ వ్యాపారం వల్ల వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్షజాతులను కాపాడటం దీని యొక్క లక్ష్యం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్. కొండ చిలువ విషరహితమైన పెద్ద పాము. ఇది పైథానిడే కుటుంబానికి చెందిన సరీసృపాలు కొండ చిలువలు. 2004 హిందూ మహాసముద్రంలో సునామీ కారణంగా నికోబార్ దీవులు 97% మడ అడవులను కోల్పోయాయి. సో నికోబార్ దీవులు సునామీ గురించిన పిక్చర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఫుల్ పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లెసన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.